హలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి టిఎస్ రెరా చైర్మన్ సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్. హ్యాపీ నమస్కార్. హాయ్ సార్. ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద వచ్చిన ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో గురించి మీ మాటల్లో మా వ్యూవర్స్కి చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. సిఐ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్కు ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ప్రజలకు, ముఖ్యంగా బిల్డర్స్కు, అటు కన్జ్యూమర్స్కు వాళ్ళ హృదయాన్ని కత్తుకునే విధంగా పోయినసారి ఒక ప్రాపర్టీ షో, గ్రీన్ బిల్డ్ ప్రాపర్టీ షో చేశారు. అది చాలా ఎక్సీడింగ్లీ గుడ్ మేనర్ అండ్ ఎఫిషియెంట్ మేనర్ కండక్ట్ చేశారు. దానికి ఐజీబీసీ వారిని, ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారిని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో ఇప్పుడు మే నెలలో చేయబోతున్నారు. దానికి కూడా అడ్వాన్స్ మీకు అందరికీ విషయం చెప్తూ, ముఖ్యంగా బిల్డర్స్కు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కు, అలాగే అలాటీస్కి కూడా దిస్ గ్రీన్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ సింకింగ్ విత్ నేచర్. వెన్ యూ ట్రావెల్ విత్ నేచర్ యూ విల్ బి రెస్పెక్టింగ్ పంచభూతాలు అండ్ ఆల్సో పంచేంద్రియాలు. ఈ రెండింటితోటి నడుస్తుంది. అంటే మానవ సమాజం క్రియేట్ అయ్యేదే పంచభూతాల నుంచి క్రియేట్ అవుతుంది. అండ్ దీని బిహేవియర్ పర్ఫార్మెన్స్ కూడా పంచేంద్రియాలతో అవుతుంది. సో పంచేంద్రియాల ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్లో మనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 మనం చూస్తే సెక్షన్ 32 ప్రొవైడ్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టార్. దాంట్లో ఉన్న వాటిలో ప్రధానంగా ఏంటని చెప్పారంటే ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ని ప్రొపగేట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. దీంట్లో కాన్సెప్ట్లో కూడా ప్రధానంగా మనం చూసేటట్టుంటే, ఒకటి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే the human behavior depends on 3 aspects: the thought you think, the belief you accept, the intent you harbor. ఈ మూటి మీద డిపెండ్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్లోనే ఈ ఆస్పెక్ట్లో డీప్ సీటెడ్ నాలెడ్జ్ని ఎఫెక్టివ్గా తీసుకోవడానికి ఐజీబీసీ వారు చాలా ఎఫోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి, ప్రధానంగా మనం ఈ బిల్డింగ్ కాన్సెప్ట్స్, గ్రీన్ బిల్డింగ్ దాని మీద పూర్తి మనకు అవేర్నెస్ వస్తే ఎఫెక్టివ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇది ఒకటి అవేర్నెస్ తీసుకుంటే సరిపోదు. ఖచ్చితంగా మనం కన్సర్టెడ్ ఎఫర్ట్ పెట్టాలి, ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ప్రాక్టీసెస్, అది మనం చేయాలి, అలాగే ప్రజల్లోకి తీసుకోగలగాలి. వీటితో పాటు ఏవైతే ఇప్పుడు చేస్తామో ఒక ఫోకస్డ్ మేనర్లో మనం న్యాచురల్ రిసోర్స్ కన్జర్వేషన్లో ఎంత కాంట్రిబ్యూట్ చేయగలము. వెన్ వీ సింక్ టు ద నేచర్ ఆటోమేటికలీ వీ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ నేచురల్ రిసోర్స్ కన్జర్వేషన్. అండ్ దాంతో అదొక్కటే బెనిఫిట్ కాదు. రెండోది ఏమైందంటే మనకు ఆపరేషనల్ కాస్ట్ ఎఫెక్టివ్గా రెడ్యూస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మనకు ఉన్న స్టడీసు, లిటరేచరు, ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఇది ఎఫెక్టివ్గా చేయగలిగితే మన ఎనర్జీ సేవింగ్స్ 30-40% సేవ్ అవుతుంది. అంటే 30-40% సేవ్ అవుతుందంటే యు ఆర్ నథింగ్ బట్ ఎర్నింగ్. సో by building this kind of adoption, you are just earning 30-40% of additional revenue without getting involved anything. Similarly, water savings got 20-40%. That is also earning. One is conservation of the nature. Second is you are earning yourself because your cost on that aspect will come down. Third is your maintenance cost also will come down. Now, but gated communities vachini, apartments vachini, so maintenance cost is going very high. So you should bring it to nominal. Nominal can be done when you adopt this green building concept. అలాగే దీంతో పాటు అలాంటి వాటికి మీరు చూసినట్టుంటే మీ ప్రాపర్టీకి మంచి అప్రిషియేషన్ ఉంటుంది, రీసేల్కు స్కోప్ ఉంటుంది. అప్రిషియేషన్ అంటే రీసేలే. అప్రిషియేషన్ అంటే నీ రెంటల్ వాల్యూనే. రెంటల్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? నీ మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ అయితే అందరూ వచ్చి ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు మళ్ళీ రీసేల్ అమ్మాలంటే కూడా మరి మెయింటెనెన్స్ తక్కువ ఉందంటే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్లు వాటర్ కాస్టు, ఎనర్జీ కాస్టు అండ్ దాంతోపాటు మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుందంటే ఎవరైనా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. దే ఆర్ ద యాక్చువల్లీ మార్కెటింగ్ మంత్రాస్. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఇది కండక్ట్ చేస్తారు కనుక వారు కంగ్రాచులేట్ చెప్తూ, అందరూ కూడా ఇది అందరికి ఉపయోగపడేది కనుక, నేచర్కి ఉపయోగపడేది కనుక, ఫైనల్లీ వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద నేచర్. దిస్ రియల్ ఎస్టేట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఆర్ విత్ ఎంట్రీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ అర్త్. బిఫోర్ ఎంట్రీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ ఈజ్ నాట్ దేర్. అపాన్ ఎంట్రీ ఆఫ్ ద human being only, he thought I should have some protection. For that he thought a house just construction house is not just enough. It requires a supporting backup infrastructure support. రోడ్ కావాలి, డ్రైన్ కావాలి, వాటర్ సప్లై కావాలి, స్ట్రీట్ లైటింగ్ కావాలి. దాంతో ఏదైతే మనకు నేచర్ ఉందో నేచర్ ఈజ్ కన్వర్టెడ్ టు బిల్ట్ ఎన్విరాన్మెంట్. సో బిల్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ గోయింగ్ అగైన్స్ ద నేచర్. సో విత్ దిస్ సమ్ 30% we will back come to the nature. సో అట్లా ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్ వీఆర్ క్రియేటింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్మెంట్
can be definitely reduced when you adopt the green building concept, which is being promoted by CAI IGBC అండ్ సెకండ్ ప్రాపర్టీ షో ఉంది. అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ అయ్యి చేయాలి. మన కోసం, మన సమాజం కోసం, ఫైనల్లీ మన భూమాత కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.